10 ఏళ్లు పాలన చేశాం, ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేకపోయాం. మేము 2 లక్షల వరకు చేసి చూపించాం. అంతేకాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పిన మాట ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని కల్పించాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పాం. మార్చి నెల 1వ తారీఖు నుంచి 200 యూనిట్ల లోపల కరెంటు వాడకందారులందరికీ 0 బిల్లు ఇచ్చి పంపిస్తా ఉన్నాం. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని చెప్పాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని 10 లక్షల వరకు ఈ రోజు వాడుకునేటువంటి వాళ్ళందరికీ సదుపాయం కల్పించాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం చేసి చూపిస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మాత్రమే కాకుండా మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కూడా చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో 10 సంవత్సరాలు మీరు వాళ్ళు తింటున్నారో తినట్లేదో, వాళ్ళకి అసలు భోజనానికి ఖర్చు వెళుతుందో లేదో కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే మేము సర్వే చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళకి వెంటనే ఛార్జీలు పెంచాలని 40% డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పిల్లలకి పెంచి వారి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఈ రోజు నిధులు కేటాయించి ముందుకు పోతా ఉన్నాం. దానితో పాటు ఇంకా ప్రపంచంతో పోటీ పడటం కోసం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ ప్రపంచంతో పోటీ పడేటట్టుగా 200 కోట్ల రూపాయలు తగ్గకుండా స్కూల్స్ నిర్మాణం చేయబోతున్నాం. ఇప్పటికే ప్రకటించాం. కొద్ది రోజుల్లోనే టెండర్లు రాబోతా ఉన్నాయి.